హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ GTA 5 సిరీస్ పార్ట్ 4. ఇవాళ మన వీడియోలో ఏం చేయబోతున్నామంటే, మన లెస్టర్ అయితే కాల్ చేశాడు. ఇప్పుడు మనం ఒక మిషన్ చేయాలంట. అందుకని ఇప్పుడు లెగిసా ఏమన్నా లెగవ అంటే లెగవట్లా, బాగోలేదు అనుకుంటా. పదండి, ఇప్పుడైతే మనం సూట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇంకా వెళ్ళి మిషన్ చేద్దాం. పదండి, అసలు ఏ మిషన్ ఇస్తాడో మనం కూడా చేయాలి కదా, ప్లానింగ్ చేసుకోవాలి కదా గైస్. మళ్ళీ ఎలా చేయాలో అసలు ఎవరికి తెలియకుండా చేయమంటాడో లేకపోతే అందరం ముందే చేయమంటాడో చూద్దాం. మిషన్ డబ్బులు అయితే మాట్లాడాను గైస్, డబ్బులు అయితే ఇస్తా అన్నాడు. మరి పదండి, మన కార్ ఎక్కడుంది? గ్యారేజ్లో ఉందా? చూద్దాం, ఆగండి. గ్యారేజ్లో లేదు గైస్. మరి ఎక్కడుంది మన కారు? ఇటు సైడ్ ఏమైనా ఉందా? పదండి చూసేద్దాం, క్లారిఫై చేసుకుందాం. ఇక్కడ కూడా లేదు గైస్. ఇంకైతే బయట ఏమైనా పెట్టానేమో. మన జిమ్ అయితే తిరుగుతా ఇంకా బయటే పెట్టాడేమో గైస్. అదిగోండి, కార్ అయితే ఇక్కడే ఉంది. పదండి, వేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అది ఎక్కేసాము. పదండి, ఆడి కార్ ఇది. మైకిల్ కూడా బాగానే ఉంది గైస్. డబ్బులు, సూటు బూటు, మళ్ళీ ఇప్పుడు ఆడి కార్ వేసుకుని వెళ్తుండు ఎక్కడికో పెళ్ళికి వెళ్ళినట్టుగా. పదండి ఇప్పుడైతే గైస్, ఈ సినిమాటిక్ వ్యూ అనేది ఎంతమందికి అయితే ఇష్టం? నాకైతే ఇలానే ఇష్టం గైస్. ఇలా నడపడం అంటే రియల్ డ్రైవింగ్ కూడా నాకు ఇలానే ఇష్టం. చూద్దాం, ఇలా అయితే బాగానే ఉంది గైస్. మరి ఈ కార్కి ఈ వ్యూలో అయితే ఇంక ఇలానే వెళ్ళిపోదాం. అదిగోండి, స్కిడ్లు వేస్తాడు గైస్ మన మైకిల్ అయితే. జీరో కట్స్ అంటారు కదా, అది. ఇటు వెళ్ళిపోదాం. ఇక్కడ మార్క్ అయితే ఏం లేదన్నమాట. అక్కడ మ్యాప్లో ఒక ఎల్ అని కనిపిస్తుంది, చూసారా? అదే మన లెస్టర్ వాళ్ళ హౌస్. అక్కడికైతే వెళ్ళిపోదాం. పదండి, అక్కడికి వెళ్ళినాక కలుసుకుందాం. ఫైనల్లీ గైస్, మన లెస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అదుకోండి, ఒక లెఫ్ట్లో గొంది, అది ఈ లెఫ్ట్ తిరిగితే అయితే వచ్చేసిద్ది అనమాట మన లెస్టర్ వాళ్ళ ఇల్లు. పదండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇంకొక షార్ట్ లెఫ్ట్. ఓ ఇటు కొంచెం కంట్రోల్స్ అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి, అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి. పదండి, అదిగోండి ఈ లెఫ్ట్లో కనిపించేది అనమాట మన లెస్టర్ వాళ్ళ ఇల్లు. అదిగోండి వచ్చేసాం. పదండి వెళ్ళిపోదాం. ఈ సినిమాటిక్ వ్యూ అయితే తీసేద్దాం ఇప్పుడు. అదిగోండి, మన లెస్టర్ ఎవరో కాదు గైస్, హ్యాకర్ అనమాట. అందుకని ఈ మిషన్ మొత్తం తెలిసి ఉంటాయి. అదిగోండి, ఒక సీసీ కెమెరా కూడా ఉంది. ఓ అమ్మో, మన మైకిల్ అయితే ఫక్ చూపిస్తున్నాడు. ఈ బ్యాట్ అనుకోబాకండి. మన లెస్టర్కి ఈడే మన మైకిల్ అనే ఒక గుర్తు అనమాట. మీరు బ్యాడ్గా అయితే తీసుకోబాకండి. పదండి, అసలు మిషన్ ఏ మిషన్ అయితే మాట్లాడిద్దాం. పదకండి, లెస్టర్ అయితే ఏదో చేస్తున్నాడు అనమాట సాఫ్ట్వేర్లో, అదే కంప్యూటర్స్లో. ఏ సిస్టమ్ని హ్యాక్ చేస్తున్నాడు మళ్ళీ, అది కూడా చెప్తున్నాడు గైస్. మన మైకిల్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మిషన్ని. ఫైనల్లీ గైస్, మన మిషన్ అయితే తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం లైఫ్ ఇన్వేడర్ అనే కంపెనీకి వెళ్ళి ఒక ఫైల్ అయితే దొంగిలించానమాట వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకి ఇప్పుడు మనం వెళ్తున్నామని తెలుసు, కానీ మన కార్లో వెళ్తే మంచిది కాదు గైస్. కాబట్టి ఏదో కార్ తీసుకెళ్దాం. అదిగోండి, ఇక్కడ కార్ ఉంది, ఆ కార్లో అయితే వెళ్ళిపోదాం. మేము అక్కడికి లైఫ్ ఇన్వెంటర్ అనే కంపెనీకి మామూలుగా ఒక సాఫ్ట్వేర్ ఎక్కించుకుందాం అనే వస్తున్నానని చెప్పారు వాళ్ళకి. కానీ మనం వాళ్ళకి తెలియకుండా ఇంకొక ఫైల్ అయితే దొంగిలించానమాట. దొంగిలించి అది తెచ్చి మనోడికి ఇస్తే ఇంకా మనోడు మనకైతే డబ్బులు ఇస్తాడనమాట. పదండి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే మనం ఆ లైఫ్ ఇన్వెంటర్ దగ్గరికి వెళ్ళే ముందల మనం దీంతో వెళ్తే మళ్ళీ మనం బిజినెస్ మ్యాన్ అని కనిపెట్టేస్తారనమాట. కాబట్టి మనం కాస్ట్యూమ్ మార్చుకోవాలంటే మనం ఒక బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి ఆపుదాం. పదండి గైస్. ఫైనల్లీ గైస్, మనం బట్టల షాప్ దగ్గర కూడా అయితే వచ్చేసాం. పదండి, మనం ఇప్పుడు కాస్ట్యూమ్ అయితే మార్చుకోవాలా. అదిగోండి గైస్, ఈ లెఫ్ట్లో కనిపిస్తున్నా ఏంది పేరు? సుబ్బు రబ్బన్ అంట మన బట్టల షాప్ అయితే పేరు. ఇదే గైస్, ఇంకా మనం తగిలింది ఫస్ట్ బట్టల షాపు. అందుకని దీంట్లోకి అయితే వచ్చేసాం. మళ్ళీ ఎంత దూరం అయినా కొన్నిద్దో ఏమో అని. అదిగోండి, ఆమె అనుకుంటా సేలర్స్ మ్యాన్ మాట్లాడుతున్నాడు, మనకైతే మంచి బట్టలు కావాలని. అదిగోండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, తీసుకోండి అంటున్నాయి రైట్ సైడ్లో. ఇప్పుడే తీసుకుందాం. అదిగోండి, ఇది వద్దు గైస్. ఇప్పుడైతే మనం పైన జాకెట్ $120 అంట. ఏవైనా సరే ఈ గ్రీన్ ఈ కొంచెం బాగానే ఉంది గైస్ మన షార్ట్ పైన. దండి వెళ్ళిపోదాం.
ఇక్కడ మనం ఏమైనా ఫ్యాంట్లు తీసుకునే చాయిస్ ఉన్నిద్దామో చూద్దాం గైస్. మనం ఇప్పుడు ఫ్యాంట్లు అయితే తీసుకునేంత ఛాన్స్ అయితే ఏం లేదు, చూస్తున్నాం కదా. ఫ్యాంట్లు అయితే ఏం లేదు గైస్, ఓన్లీ షార్టే అనమాట. కాబట్టి ఇప్పుడు మనం షార్ట్ అయితే వెళ్ళిపోవాలి. పదండి గైస్, ఇప్పుడు మన షార్ట్ అయితే వెళ్ళిపోదాం. పదండి ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఇంకా మన లైఫ్ ఇన్వెంటర్ అనే కంపెనీ దగ్గరికి. ఇప్పుడు అనమాట రియల్ టాస్క్ అయితే ఉన్నిద్ది మనకి. పదండి కార్ ఎక్కిపోదాం. ఇదిగోండి మన మ్యాప్లో మార్క్ కనిపిస్తుంది కదా, ఎల్లో మార్క్, అక్కడికైతే వెళ్ళిపోవాలి. ఇంకా చాలా దూరం అయితే ఉందన్నమాట. అదిగోండి లెఫ్ట్ ఎంత దూరం వెళ్ళావా అని కాల్ చేస్తున్నప్పుడే మాట్లాడుతున్నాడు గైస్ మన మైకిల్ అయితే. ఇప్పుడే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నా లెస్టర్, వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికే. నీకు అంత ఎందుకు షుగర్ ఉందయ్యింది, నీకు అంత హడావుడి పడుతున్నావు అని తిడుతున్నాడు గైస్ మన మైకిల్ అయితే. మనకి ఇంక లెస్టర్ కామ్గా అయిపోయాడు, సరే సరేలే అని. ఇంకెళ్ళిపోదాం పదండి. లేకపోతే చూడండి గైస్, మేము వచ్చింది కొంతసేపు అవుతుంది, అప్పుడే మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళావా అది తీసుకున్నావా అని అడుగుతున్నాడు. ఎవరికైనా కోపం వచ్చింది కదా గైస్, అందుకని అలా మైకిల్ అయితే మాట్లాడినాడు అన్నమాట. అదిగోండి ఇంకా చాలా దూరమే ఉంది. లేదు గైస్ కొంచెం దూరమే అనుకుంటా, అదిగోండి మ్యాప్లో చూపిస్తుంది కదా, కొంచెం దూరమే. ఇక్కడే లైఫ్ ఇన్వెంటర్ అనే ఒక కంపెనీ. అదిగోండి ఇక్కడ పెద్ద ఎల్ఎల్ కనిపిస్తున్నాయి కదా, ఇదే అనమాట. ఓ ఈ ట్రాఫిక్ జామ్ అయింది గైస్, ఇక్కడ సైడ్కి అయితే పార్క్ చేసేద్దాం. అదిగోండి మన కార్ ముందులో ఉన్న కంపెనీ పేరే లైఫ్ ఇన్వెంటర్ అనమాట. ఇందులోకి అయితే వెళ్ళిపోయి మనం ఆ ఫైల్ని ఏదో ఉంది చూసి మనం ఇప్పుడు దొంగలిచ్చేద్దాం. పదండి. మనం ఎవడు చూడండి గైస్ దొంగలా దూకుతున్నాడు, టైం సేవ్ అయిద్దని. అదిగోండి లైఫ్ ఇన్వెంటర్. పదండి వెళ్ళిపోదాం. ఇవన్నీ వాళ్ళ ఎంప్లాయ్ అనుకుంటా, మనల్ని అయితే పికప్ చేసుకున్నాడు. వాళ్ళకైతే తెలియదు అనమాట మనం ఇలా ఫైల్ దొంగలిస్తున్నామని. పదండి గైస్, జాగ్రత్తగా వెళ్ళి ఎవ్వరికి డౌట్ రాకుండా మనం ఆ ఫైల్ని అయితే దొంగలించాలి. అసలు వాళ్ళు ఎవరైనా ఉంటారేమో మన పక్కన చూడాలి, ఎవరు లేకపోతే మంచిది గైస్. చూడండి గైస్ ఈ కంపెనీ ఎంత పెద్దదో, ఎంత దూరం వెళ్ళాలో ఏమో. బాగుంది గైస్ కంపెనీ కూడా. వావ్, అదిగోండి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు చాలామంది. అదిగోండి ఇదే అనుకుంటా మన ఛాంబరు. అదిగోండి వచ్చేసాం గైస్. ఆ కంప్యూటర్ నుంచి ఆ పెన్ డ్రైవ్లో ఎక్కించి మళ్ళీ వాళ్ళ మేనేజర్ వాళ్ళ రూమ్లోకి అయితే వచ్చేసాం, వాళ్ళ ఛాంబర్లోకి. వాళ్ళ మేనేజర్ వాళ్ళ ఛాంబర్లోకి వచ్చి ఆ ఫోన్లో వేయాలంట. వేసాం పదండి. అదిగోండి ఆ సూట్ కేసులో ఉంది. ఇక్కడైతే ఎవరు లేరు గైస్, ఎవరికి అనుమానం కూడా రాదు మనం అలా పెట్టామని. ఊరికి మేనేజర్ దగ్గరికి వచ్చామని వాళ్ళకి తెలుసు, కాబట్టి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం అయితే ఇంకెక్కడికి లేదు, డైరెక్ట్గా మన మైకిల్ వాళ్ళ హౌస్కే. అక్కడ ఫోన్పే చేస్తారంట పేమెంట్. పదండి తీసుకుందాం ఇంకా గైస్. ఇంకా చాలా మిషన్లు తేమని చెప్పా మరి లెస్టర్కి అయితే, ఎందుకంటే మనం కూడా తొందరగా మనం కూడా ఇలాంటి మిషన్లు చేసి మనం కూడా బిలియనర్ అయితే అయిపోదాం. అందుకనే గైస్ నాకు ఆ కార్లో తిరిగి తిరిగి నడుమైతే నొప్పి వస్తుంది అనమాట మైకిల్కి. కాబట్టి ఒక బైక్ కొందామని గైస్, అందుకనే కొంచెం డబ్బులు వచ్చినా మనం ఎప్పుడు ఆ బండి అయితే కొనుక్కుందాం. అందుకనే గైస్ ఈ మిషన్లు ఇంత కష్టపడుతుంది మనం. పదండి ఇంకా మనం బయటకైతే వచ్చేసామన్నమాట. లైఫ్ ఇన్వెంటర్ కంపెనీ బయటికి. కంపెనీ కూడా బాగుంది గైస్, అన్నీ లైఫ్ ఇన్వెంటర్ అని పేరు ఎల్ఎల్ అని. దూకేద్దాం పదండి. ఆ కార్ అయితే అక్కడే ఉంది, మన కారు ఎవరైతే తీసుకెళ్ళాలా, డోర్ తీసున్నా కానీ. అదిగోండి లెస్టర్ అయితే కాల్ చేస్తుండు మళ్ళీ అయిపోయిందా అని. ఈసారి అయిపోయిందని చెప్పాడు మన మైకిల్ అయితే. సరే మైకిల్ నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపో, నేను పేమెంట్ నీకు చేస్తాలే ఫోన్పే అని చెప్పాడు. అందుకని ఇప్పుడైతే మన ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. అదిగోండి ఓ ఆ కార్ని అయితే చూసుకోలేదు గైస్. షెట్ మన కార్ అయితే కాదు, కాకపోయినా డ్యామేజ్ ఎక్కువ అవ్వకూడదు గైస్. మనకు కాకపోయినా మన ఎదుటోటికైనా నొప్పి ఉండిద్ది కదా, కాబట్టి మనం జాగ్రత్తగానే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసామన్నమాట మన ఇంటికి. ఈ రోజుకి వీడియో ఇంతే గైస్. మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మన మైకిల్ ఏం చేశాడో. గైస్ మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అంతా మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, టాటా, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.